హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను నిఫ్టీ 50లో ఒక ట్రేడ్ అయితే తీసుకునిండే బ్రో. మన రెంకో ట్రేడింగ్ స్ట్రాటజీ తెలుసు కదా బ్రో. సో అదే స్ట్రాటజీని అయితే యూజ్ చేసిన. సో ఫస్ట్ ఏంటంటే చిన్న లాస్ అయితే కనిపించింది, బట్ మన రెంకో స్ట్రాటజీ ఫెయిల్ అయితే కాదు, మీకు తెలిసిందే కదా. సో అట్లనే హోల్డ్ చేసిన. సో కొద్దిసేపట్లోనే మంచి ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నా. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎంత ప్రాఫిట్ చేసిన అండ్ మన రెంకో సైజ్ ఎంత పెట్టుకున్నా, బ్రిక్ సైజ్ అనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మీకైతే చూడండి కనిపిస్తుంది బ్రో. సో వీడియోని అయితే అసలు మిస్ అవ్వద్దు. మీకు చెప్పిన కదా బ్రో, మన రెంకో స్ట్రాటజీ అనేది మీకు ఇంట్రాడే ట్రేడింగ్ లో కూడా పనికొస్తుంది అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా వస్తుంది అండ్ క్రిప్టోలో కూడా పనికొస్తుంది గైస్. ఓకేనా, నెక్స్ట్ మీకు క్రిప్టో పైన వీడియో చేస్తా. అంటే క్రిప్టోలో మనకు రెంకో అని కనిపిస్తలేదు కదా, ట్రేడింగ్ వీడియో పోతే ఏంటంటే అక్కడ మనకు పేడ్ అయితే చూపిస్తుంది కదా. సో నా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది, ఒక సింపుల్ గా ట్రిక్ ఉంది. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఏంటంటే మనం క్రిప్టో ట్రేడింగ్ కూడా చేయొచ్చు రెంకోని యూజ్ చేసుకుని, సరేనా. అది కూడా ఆ వీడియో కూడా చేస్తా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఎట్లా యూజ్ చేసుకోవాలి అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, జాగ్రత్తగా చూస్తుండండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో, ఇప్పుడైతే నేను నిఫ్టీ 50 చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా గైస్. ఓకేనా, సో పైన చూసుకోండి గైస్, ఇక్కడ నేను బ్రిక్ సైజ్ వచ్చేసి 10 అయితే పెట్టుకున్నా. ఓకేనా, అంటే 10 పాయింట్స్ మూవ్ అయితే మనకు ఒక బ్రిక్ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇప్పుడు చూసుకోండి, ఎగ్జాక్ట్లీ మార్కెట్ కూడా గ్రీన్ బ్రిక్స్ అయితే ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి 100% కన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి ట్రెండ్ అయితే వెళ్తుందని సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఆప్షన్ చైన్ పైన అయితే క్లిక్ చేసుకుంటా. చూడండి గైస్, ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ నుంచి ఒక ట్రేడ్ అయితే తీసుకుంటా. చూస్తుండండి మీరు. సో చూసుకోండి బ్రో, ఇక్కడ నుంచి ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకున్నా. అండ్ గైస్ ఇప్పుడు నేను కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా, ఎందుకంటే మన గ్రీన్ బ్రిక్స్ అయితే ఫామ్ అవుతున్నాయి కదా. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి అంటే నేను ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటున్నా, సరేనా. సో స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 23,250 స్ట్రైక్ ప్రైస్ పైన అయితే తీసుకుంటున్నా బ్రో. సింపుల్ గా క్లిక్ చేసుకొని బై పైన క్లిక్ చేసుకుంటా. చూడండి ఇక్కడైతే జస్ట్ ఒకటే లాట్ అయితే తీసుకుంటున్నా అండ్ మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నా గైస్. ఓకేనా, ఇక్కడైతే సింపుల్ గా చూసుకోండి. సో ప్లేస్ బై ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేస్తా. సో దీన్ని తీసుకోవడానికి 9,000 అట్లా తగులుతున్నాయి. సింపుల్ గా ప్లేస్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేసేసిన. చూడండి బ్రో, ఇక్కడైతే మనము ట్రేడ్లు అయితే ఎంటర్ అనేది అయిపోయినాం గైస్. ఓకేనా, సో ఇప్పుడు మనము ఎంత గ్రీన్ బ్రిక్స్ ఎన్ని ఫామ్ అయితే అంత ప్రాఫిట్ కనిపిస్తుంది అన్నట్టు. సో చూసుకోండి, ఇక్కడ నేను తీసుకోగానే చిన్నగా అయితే కిందికి అయితే వచ్చి ఉండే మార్కెట్. సో చూసుకోండి, అందుకోసం మనకు చిన్నగా అయితే ఇక్కడ లాస్ చూడండి కనిపిస్తుంది. 200+ అట్లా లాస్ అయితే చూడండి కనిపిస్తుంది. అండ్ గైస్ ఇక్కడ చూసుకోండి బ్రో, ఇప్పుడు నేను ఈ బ్లూ కలర్ ఒక లైన్ అయితే పెట్టుకున్నా కదా. ఇది ఏంటంటే బ్రో, నేను ఒక స్టాప్ లాస్ లాగా పెట్టుకుంటా అన్నట్టు. ఓకేనా, అంటే నేను పర్టికులర్ గా నా సెటప్ లో ఏం పెట్టుకోను, జస్ట్ ఒక అందాజా లాగా అయితే ఇట్లా నేను పెట్టుకుంటూ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. ఒక అందాజా లాగా మార్కెట్ ఇక్కడ రాగానే మనం సింపుల్ గా ఎగ్జిట్ అయిపోవడే. ఓకేనా, అంటే ఇక్కడ నేను ట్రెడిషనల్ వచ్చేసి 10 రూపీస్ పెట్టుకున్నా. అంటే 10 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి బ్రో, ఒక బ్రిక్ అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ 10 పాయింట్స్ కిందకి వచ్చేసింది అనుకోండి, ఏమైతుంది, రెడ్ బ్రిక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నేను స్టాప్ లాస్ వచ్చేసి ఎంత అన్నట్టు ఒక 10 పాయింట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నా అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాను నేను ట్రేడ్ కాబట్టి. సో కింద చూసుకోండి, ఆ బ్రిక్ కి కింద అయితే నేను బ్లూ లైన్ పెట్టుకున్నా కదా, ఇది ఒక అందాజా లాగైతే పెట్టుకున్నా అన్నట్టు గైస్. ఓకేనా, సో మీరు కూడా ఇట్లయితే పెట్టుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా, మీ ఇష్టం. లేదంటే మీరు నార్మల్ గా దీంట్లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు, సరేనా. నేను అట్లా పెట్టకుండా జస్ట్ ఇట్లయితే పెట్టుకున్నా. సో చూసుకోండి, ఇప్పుడైతే చూడండి బ్రో, ఒకటేసారి మనకు కొంచెం ఇక్కడ నా ఇంటర్నెట్ కు కొంచెం స్లోగా ఉంది గైస్. ఓకేనా, సో చూసుకోండి, గ్రీన్ బ్రిక్ ఫామ్ కాగానే గైస్ ఇక్కడ చూసుకోండి మంచి ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి ఎంత గైస్, 200+ అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇట్లనే గైస్ ఇప్పుడు బ్రిక్స్ ఫామ్ అయ్యే కొద్ది నేను ఏం చేస్తా, ఈ బ్లూ లైన్ ని తీసుకుపోయి పైనకి అయితే పెడుతుంటా అన్నట్టు గైస్. ఓకేనా, అంటే మనం డ్రిల్ అనేది చేస్తూ ఉంటాం అన్నట్టు గైస్. ఓకేనా, సో చూస్తుండండి. సో చూసుకోండి బ్రో, ఇక్కడ ఒక బ్రిక్ ఫామ్ అయింది కాబట్టి నేను ఏం చేసిన, సింపుల్ గా మన బ్లూ లైన్ అయితే ఉంది కదా, స్టాప్ లాస్ అన్నట్టు అందాజా లాగా పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం పైన అయితే తీసుకున్నాను అన్నట్టు గైస్. ఓకేనా, అంటే ఇప్పుడు ఎడ పెట్టిన నేను నో లాస్ నో ప్రాఫిట్ దగ్గర అయితే పెట్టిన. ఒకవేళ ఇవి కిందికి వచ్చేసినాయి అనుకోండి, ఇది ఈ లైన్ ని దాటి కిందికి వెళ్తుందంటే నేను సింపుల్ ఎగ్జిట్ అయిపోతా అంతే. నో లాస్ నో ప్రాఫిట్ అన్నట్టు, జస్ట్ మనకు ఒక బ్రోకరేజ్ చార్జెస్ అయితే పోతాయి. సో ఇట్లనే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బ్రిక్ ఫామ్ అయింది అనుకోండి బ్రో, నేను బ్లూ లైన్ ఏం చేస్తాం, మళ్ళీ కొంచెం ఇంకొక బ్రిక్ పైన అయితే పెడుతూ ఉంటా. సో ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, సో చూడండి, ఇప్పుడు ఈ బ్రిక్ కూడా ఫామ్ అయిపోయింది అనుకోండి, నేను ఏం చేస్తాను, బ్లూ లైన్ అయితే పైన పెట్టుకుంటా. అంటే అది ఒక స్టాప్ లాస్ అన్నట్టు గైస్. ఓకేనా, అంటే నేను దాన్ని ఒక స్టాప్ లాస్ లాగా అయితే యూజ్ చేస్తున్నా, సరేనా. సో చూసుకోండి గైస్, ఇక్కడ మనకు మార్కెట్ మూవ్మెంట్ అనేది మంచిగా ఉంది, బట్ మన అమౌంట్ చూసుకోండి ఏంటంటే ప్రీమియం అనేది ఎక్కువ పెరుగుతలేదు అన్నట్టు గైస్. ఓకేనా, అంటే మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఇట్లనే ఉంటుంది బ్రో, కొంచెం టైం డికే టీటా డికే అనేది ఉంటది కదా బ్రో, అదే సగం ప్రాఫిట్ ఎత్తుకోబోతూ ఉంటాయి అన్నట్టు గైస్. ఓకేనా, సో చూసుకోవచ్చు, ఇప్పుడు మళ్ళీ చిన్నగా అయితే ఇక్కడ లాస్ కనిపించింది. సో మళ్ళీ చిన్న ప్రాఫిట్ లాగా అయితే వచ్చేసినాం అన్నట్టు. సో చూసుకోవచ్చు గైస్. ఓకేనా, సో మళ్ళీ బ్రిక్ ఫామ్ కాగా నేను ఏం చేస్తా, మళ్ళీ మన బ్లూ లైన్ అయితే తీసుకుపోయి పైన అయితే పెడతా. సో చూసుకోండి, కొంచెం మార్కెట్ పైనకి వెళ్లే కొద్దీ మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు, మార్కెట్ అనేది
చాలా ఫాస్ట్ గా అయితే ఉంటది గైస్ ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో. సో నేను మీకు అదే అంటా గైస్, ఎందుకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయొద్దు ఎందుకంట అంటే ఎక్కువ ఏంటంటే ఇక్కడ మనకు టైం డికే అనేది ఉంటది బ్రో, ఓకేనా. సో సగం ప్రాఫిట్ అదే ఎత్తుకోబోతుంటది అన్నట్టు. సో చూసుకోండి బ్రో, ఇప్పుడు బ్రిక్ అనేది ఫామ్ అవుతుంది చూడండి, సగం అంటే 80% ఫామ్ అయిపోయింది ఆ బ్రిక్ కూడా, అందుకోసం దగ్గర దగ్గర 400 రూపీస్ అయితే ప్రాఫిట్ కనిపిస్తుంది అన్నట్టు మనకు. సో చూసుకోండి ఈ బ్రిక్ కూడా ఫామ్ అయింది కదా, చూసుకోండి. ఇప్పుడు బ్లూ లైన్ ఏం చేసిన నేను పైనకి అయితే తీసుకోపోయినా అన్నట్టు, ఓకేనా. అంటే మనం ఏదైతే తీసుకున్నాం కదా ట్రేడ్, దానికన్నా ఇంకా పైన బ్రిక్లు అయితే పెట్టుకున్నాం. ఒకవేళ ఇది ఫాలింగ్ సైడ్ వచ్చేసింది అనుకోండి, నేను సింపుల్ ఎగ్జిట్ అయిపోతా, నాకు ఎలాంటి లాస్ అనేది కాదు, అర్థమవుతుంది కదా. ఇట్లయితే మనము రింకోన్ అయితే యూజ్ చేయాలన్నట్టు గైస్. మీరు నేను 1 అవర్ కోర్స్ లాగా ఒక వీడియో చేసిన బ్రో రింకో స్ట్రాటజీ పైన, ఈ స్ట్రాటజీ పైన, సరేనా. డెఫినెట్లీగా చూడండి, పేడ్ కోర్స్ బ్రో, అది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇచ్చిన అన్నట్టు. సో చూసుకోవచ్చు బ్రో, మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉంది. సో చూసుకోవచ్చు బ్రో, ఇక్కడ మార్కెట్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది, బట్ మన ప్రీమియం అనేది మంచిగా పెరుగుతలేదు అన్నట్టు గైస్, ఓకేనా. సో చూసుకోవచ్చు ఇక్కడ టైం డికే ఉంటది కదా బ్రో ఇక్కడ. సో మనం ఎంతసేపు వెయిట్ చేస్తే అంత టైమే ఇది చేస్తుంటా అన్నట్టు. సో చూసుకోండి ఇక్కడైతే 500+ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది బ్రో. సో ఇప్పుడు ఈ బ్రేక్ కూడా ఫామ్ అయింది అనుకోండి, మళ్ళీ బ్లూ లైన్ ఏం చేస్తా, మళ్ళీ పైనకి అయితే పట్టుకోవచ్చు. చూడండి 700 ప్రాఫిట్ అయితే కనిపిస్తుంది. ఓకే గైస్, నేను ఎక్కువ సేపు వెయిట్ చేయ సింపుల్ గా బయటికి అయితే వచ్చేస్తా, ఓకేనా. సో ఎక్కువ మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఎక్కువ వెయిట్ చేసిన ఏంటంటే టైం డికే ఉంటది కాబట్టి, సో కొంచెము ఇదైతే ఉంటాయి అన్నట్టు, సరేనా. చూసుకోండి 900+ ప్రాఫిట్ కనిపిస్తుంది. సింపుల్ ఇక్కడ నుంచి చూసుకోండి బ్రో, ఇప్పుడు బ్లూ లైన్ మళ్ళీ పైనకి అయితే చేసేసిన అన్నట్టు గైస్, ఓకేనా. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, సింపుల్ ఎగ్జిట్ అయిపోతా, దట్స్ ఇట్, ఓకేనా. సో ఇక్కడ మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉండాయి అన్నట్టు. మనం ట్రిల్లింగ్ అనేది చేస్తుండాలి మన స్టాప్ లాస్ ని, అర్థమవుతుంది కదా. సింపుల్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తా, బ్యాక్ వచ్చేసి పోర్ట్ఫోలియో మన ఆర్డర్స్ లకి అయితే వచ్చేస్తా. చూసుకోండి మన పొజిషన్ లకు వచ్చేస్తే చూసుకోండి బ్రో, 800+ ప్రాఫిట్ కనిపిస్తుంది. సింపుల్ గా ఎగ్జిట్ ఆల్ పైన క్లిక్ చేసుకొని చూడండి గైస్, ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయినా గైస్, ఓకేనా. సో ఇక్కడ మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏంటంటే నేను ఎక్కువ సేపు వెయిట్ చేయ బ్రో దీంట్లో, ఎందుకంటే ఇది చాలా రిస్కీ ఉంటది గైస్, ఓకేనా, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. సో మీరు బిగినర్ కాబట్టి మీకు అందుకే చెప్తుంటా, మీరు స్టాక్స్ నుండి స్టార్ట్ చేయండి బ్రో. మీకు ఇంట్రాడే ట్రేడింగ్ చెప్పినా కదా, దాంట్లో నుండి సో మీకు ప్రతిసారి చెప్తుంటా కదా గైస్, ఇంట్రాడే ట్రేడింగ్ చేయండి బ్రో. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అదే స్టాక్స్ లో ఇండివిజువల్ స్టాక్స్ ఉంటాయి కదా, సో దాంట్లో చేసుకుంటే ఏంటంటే బ్రో, అక్కడ మనకి ఎలాంటి టైం డికే అనేది ఉండదు, అండ్ ఎక్కువ ట్రాపింగ్ కూడా నడవదు గైస్, దాంట్లో మంచి ఉంటది అన్నట్టు. సో ఈజీగా అయితే దాంట్లో మనీ తీసుకోవచ్చు. కొంచెం టైం ఎక్కువ తగులుతుంది, మనం వెయిట్ చేయాలి మార్కెట్ లో, కానీ ప్రాఫిట్ మంచిగా అవుతుంది గైస్, ఓకేనా. అట్లయితే ఉంటది. బట్ ఇక్కడ మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో చూసుకుంటే చూసినారు కదా బ్రో, మార్కెట్ మనకు మూవ్మెంట్ ఇచ్చిన ఏంటంటే మూవ్మెంట్ ఇస్తుంది, బట్ మన ప్రైస్ అనేది పెరుగుతలేదు అన్నట్టు, ఓకేనా. ఇట్లుంటది మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఒకటి ఏంటంటే ప్రాఫిట్ అయితే గట్టి ప్రాఫిట్ అవుతుంది బ్రో, లాస్ అయినా సరే గట్టి లాస్ అవుతుంది. అందుకే చాలా మంది బిగినర్స్ కి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చెయ్యకండి అని అంటూ ఉంటారు అన్నట్టు, సరేనా గైస్. ఓకే, మీరు కూడా ఒక బిగినర్ కాబట్టి మీరు స్టార్టింగ్ లో ఏంటంటే నార్మల్ గా ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి అయితే స్టార్ట్ చేయండి, దాని తర్వాత నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీలకి అయితే రావచ్చు గైస్, ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నా. ఈ రోజు ఈ వీడియోలో ఎంత గైస్ 840 రూపీస్ అయితే ప్రాఫిట్ చేసినాం అన్నట్టు, సరేనా. సో రెంకో స్ట్రాటజీ అనేది గైస్ మనకు ప్రతి దాంట్లో వర్క్ అవుతుంది బ్రో, సింపుల్ గా చెప్తున్నా నేను. చూసినారు కదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా చేసి అయితే చూపించిన మీకు రెంకో స్ట్రాటజీతోని, సరేనా. ఓకే, సో చాలా మంది కామెంట్ చేసినారు కదా, ఏంది బ్రో ఇంట్రాడేలైనా జస్ట్ ఇది వేరే దాంట్లో వర్క్ కాదా అని అడిగినారు. సో చూసినారు కదా మీరే, ఓపెన్ గా అయితే చూపించిన ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా చేయొచ్చు. అండ్ మీకు నెక్స్ట్ వీడియో నేను దేంట్లో అంటే మన క్రిప్టోలో కూడా చేసి చూపిస్తా రెంకో స్ట్రాటజీతోని, సరేనా. ఆ వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దు బ్రో మీరు, సరేనా. మనకు క్రిప్టో ట్రేడింగ్ లో రెంకో స్ట్రాటజీ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మనకు నార్మల్ గా చార్ట్స్ లో చూసుకుంటే అక్కడైతే మనకు రెంకో అనేది ఫ్రీగా అయితే లేదు బ్రో, బట్ మనము ట్రేడింగ్ వ్యూలకు పోతే ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకోమని ఇస్తున్నాడు కదా, సో అక్కడ 2500 మంత్లీ కట్టాలి బ్రో మీరు, సరేనా. సో అట్లా కట్టకుండా మీకోసం నేను ఒక సీక్రెట్ అనేది రివీల్ చేస్తా, నెక్స్ట్ వీడియో దాని గురించే చేద్దాం, సరేనా. సో వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి బ్రో, మన ఛానల్ ని సపోర్ట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.